హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈరోజు వీడియోలోని నేను చేసుకున్న కొన్ని పనులతో పాటు మనందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ముందుగా వచ్చేసి మనకి ప్రతిరోజు చేసుకునే కొన్ని పనులు అయితే కనుక ఉంటాయి కదా, వాటిలోని మెయిన్గా చెప్పుకోదగింది ఏది అంటే కనుక బట్టల పని. ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా కంపల్సరీ బట్టలు అనేవి డైలీ ఉతకడము, ఆరేయడం, మడత పెడతాం. ఇదంతా కూడా పెద్ద టాస్క్ అనే చెప్పచ్చు. 1-2 రోజులు కాస్త బద్ధకం చూపించి వాషింగ్ మిషన్లో బట్టలు వేయలేదంటే కనుక అవి మేటుడు కొద్దీ అయిపోతాయి కదా. అందుకనేసి కంపల్సరీ రోజు కూడాను ఈ పని అయితే చేయాలన్నమాట. మనము వాషింగ్ మిషన్లో వేసి ఆరేయడం అదంతా ఒక పని అయితే కనుక, తీసుకొచ్చి వాటిని మడత పెట్టి కబోర్డ్స్లో పెట్టడం అనేది ఇంకా పెద్ద పని అని చెప్పచ్చు. ఈ పని దగ్గరకు వచ్చేసరికి చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. అంటే కాస్త బద్ధకం అనేది చూపిస్తారనమాట. తీసుకొచ్చి ఏ సోఫాల మీదో లేదంటే మంచాల మీద వేసేసి తర్వాత మడత పెడదాంలే, తర్వాత సదురుదాంలే అనేసి కాస్త లేజినెస్ అయితే చూపిస్తూ ఉంటాం కదా. మనం ఎప్పుడైతే లేజినెస్ చూపిస్తామో ఇంటి పనిలోని, మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్ చేసే ఉంటారు. ఆ టైంలోనే మనకి చుట్టాలైనా, ఇంటి పక్కన వాళ్ళైనా, లేదంటే ఫ్రెండ్స్ అయినా కూడాను ఇంటికి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం నీట్గా లేకుండా ఉంచుకుంటామో వాళ్ళు అప్పుడే వచ్చి చూస్తారు. వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు, కానీ మనం మాత్రం చాలా అంటే చాలా ఫీల్ అయిపోతాం. అయ్యో, ఇల్లంతా కూడా కాస్త గలీజీగా ఉంది, వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో అనేసి మనము 100 రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈ టెన్షన్ అంతా పడకుండా ఉండాలంటే ఎప్పటి పని అప్పుడు క్లియర్ చేసేసుకోక తప్పదండి. ఎందుకంటే మనం కాసేపు బద్ధకం చూపించినా కూడా తర్వాత కూడా చేయాల్సింది మనమే కాబట్టి, ఆ లేజినెస్ చూపించకుండాను వెంటనే చేసేసుకున్నామంటే ఇంటికి ఎవరైనా వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. అలానే మనకి పని కూడాను ఎక్కువ పెరిగిపోకుండా ఉంటుంది అనమాట. ఒకేసారి ఎక్కువ పని చేయలేం కాబట్టి ఎప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అలానే బట్టలు కూడా ఎవరికి వాళ్ళు మడత పెట్టినప్పుడే సెపరేట్గా పెట్టేసుకున్నామంటే వాటిని తీసుకొచ్చి మనం అలానే కబోర్డ్స్లో పెట్టేసుకోవచ్చు. అంటే అందరి కూడా కలిపి మడత పెట్టేయకుండాను పిల్లలు సెపరేట్గా మడత పెట్టేసుకొని మనీ సెపరేట్గా మడత పెట్టుకున్నామంటే వాటిని అలా తీసుకొచ్చి మడతల ప్రకారం కబోర్డ్స్లో పెట్టేసుకుంటే ఈజీగా పని అనేది అయిపోద్ది. అలానే కబోర్డ్స్లో బట్టలు కూడాను మనము పెద్దవాళ్ళ కబోర్డ్స్ అయితే పర్వాలేదు, కానీ చిన్నపిల్లలు అయితే కనుక అస్తమం లాగుతూ పీకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చిరాగ్గా అయిపోతాయి. వారానికి ఒకసారి కంపల్సరీను కాస్త సదురుకున్నామంటే కనుక చూడడానికి బాగుంటుంది. పిల్లలు తీసుకుంటా కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. ఈ ప్రాబ్లం అయితే కనుక మనలోని చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటాము. 100కి 90% ఫేస్ చేస్తాం. ఏంటి అంటే మనము రోజంతా కూడా ఇంట్లో పనిచేసి లేదంటే బయటకు వెళ్ళి పనిచేసినా, లేదంటే ఎక్కువగాను ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కదా ఆడవాళ్ళు అనేసరికి. ఆ ఆలోచనల వల్ల కూడాను మనకి స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోయి బాగా నీరసంగా అనిపించడం, కళ్ళు తిరగడము అలా అనిపిస్తూ ఉంటుంది కదా. అలా నీరసం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక వెళ్ళి సోఫాలో కూర్చుండిపోవడమో లేదంటే కాసేపు పడుకోవడమో చేస్తూ ఉంటాం కదా. అలా పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్, నార్మల్ వాటర్ తీసుకొని ఒక 2-3 స్పూన్ల తేనె కలిపేసుకొని ఆ వాటర్ అయితే కనుక తాగామంటే మనకి బాడీ అనేది వెంటనే రీఛార్జ్ అయిపోద్దండి. అంటే ఆ నీరసం అంతా కూడా తగ్గిపోద్ది అనమాట. మనము ఎటువంటి ఫుడ్ తీసుకున్నా కూడా, ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా మనకి వెంటనే అది శక్తిని ఇవ్వడానికి టైం పడుతుంది. అలా కాకుండా హనీ అయితే కనుక వితిన్ సెకండ్స్లోనే మనకి బాడీ అనేది మళ్ళీ ఫ్రెష్గా అంటే హెల్దీగా అనిపిస్తుంది అనమాట. కళ్ళు తిరగడం, నీరసం అనేది తగ్గి మళ్ళీ యాక్టివ్గా అనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే అయినా తేనె నీళ్ళు అనేవి తీసుకొచ్చండి, లేదంటే ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా ఏదో టైంలో మనకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఒక గ్లాస్ తేనె వాటర్ అయితే కనుక తాగామంటే మళ్ళీ పని చేయడానికి హుషారుగా అనిపించి నీరసం అంతా లేకుండా బాగుంటుంది. ఇది ఎంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాదు, అలానే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పని కాదు. కాబట్టి మనం హెల్దీగా ఉంటేనే కదా ఇంట్లో అన్ని పనులు చేసుకోవడానికి, ఇల్లు శుభ్రంగా ఉండడానికి, మన ఫ్యామిలీని చూసుకోగలుగుతాం. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా అంటే చాలా మంచి టిప్ అనమాట. ఇవేంటి, తెల్ల నువ్వులు మన అందరికీ తెలుసు కదా, రెగ్యులర్గా వాడుతూ ఉంటాము, లేదంటే దేనికైనా అవసరం వచ్చినప్పుడు వాడుతూ ఉంటాం. కాబట్టి ఈ నువ్వులు అనేవి ప్రతి ఇంట్లోని ఉండాలండి. ఎందుకంటే ఇవి ఫుల్ కాల్షియం,
ఆడవాళ్ళకి 2 పిల్లలు పుట్టేసరికి ఒంట్లో ఉన్న కాల్షియం అంతా కూడా అయిపోయి ఎముకలు అనేవి మెత్తబడిపోవడము లేదంటే పెలిసి బారిపోవడం జరిగి ఎముకలు నొప్పులు అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకే మనకి కాళ్ళు నొప్పులు, చేతులు, నడుము నొప్పులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ నొప్పుల నుంచి తప్పించుకోవడానికి మనము పాలు తాగినా, గుడ్డు తిన్నా, ఆకుకూరలు తిన్నా ఇవన్నీ చేసేది ఎముకలు స్ట్రాంగ్ అవడానికే కదా. వాటన్నిటికన్నా కూడాను ఈ నువ్వులు తీసుకున్నామంటే కనుక ఇంకా 10 రెట్లు ఎక్కువ ఎముక బలాన్ని అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే ఎటువంటి రెసిపీ కాదండి. నువ్వుల్ని తీసుకున్నాను కదా, ఆ నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకుంటే, అంటే ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే చాలు. వేయించుకున్న నువ్వుల్ని కాసేపు పక్కన పెట్టి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వాటిని మెత్తగా మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకొని ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఈ నువ్వుల పొడి మనకి ఏ కూరల్లో అయినా కూడాను 1-2 స్పూన్లు చల్లుకున్నామంటే కూర టేస్ట్ చాలా అంటే చాలా పెరుగుతుంది. దాంతోపాటు ఈ కాల్షియం లోపం కూడాను అసలు మనకి ఉండదన్నమాట. కూర మొత్తం పిల్లలు, పెద్దవాళ్ళు, మనము అందరం తింటాం కాబట్టి ఇంట్లోని ప్రతిరోజు రెగ్యులర్గాను కాల్షియం అనేది మన బాడీలోకి వచ్చేస్తుంది. ఇంకా మనము కాల్షియం కోసము ఏమి తినాల్సిన అవసరం ఉండదు ప్రత్యేకించి. ఈ నువ్వుల పొడి అయితే కనుక అస్సలు మానద్దండి, కంపల్సరీ కూడాను చేసుకొని ఇంట్లో అయితే పెట్టుకోండి. వేపుళ్ళు చేసుకున్న, ఇగుర్లు పెట్టుకున్న, నాన్ వెజ్ కర్రీస్లోకైనా, వెజ్ కర్రీస్లోకి, ఇంకా ఇందులోకని ఏం కాదు, మీకు ఏ కర్రీలోకి కావాలంటే అందులోకి వేసుకోవచ్చు. అలానే ఏదైనా కూరలో కారం ఎక్కువైనా, కొంచెం ఉప్పు ఎక్కువైనా, అలా కాస్త టేస్ట్ తేడాగా ఉందనిపిస్తుంది కదా, అలాంటి కర్రీస్లో కూడాను ఈ నువ్వుల పొడి వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడైతే కనుక దిబ్బ రొట్టె అయితే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఒక రొట్టె అయితే వేసాను, ఇప్పుడు ఇది మీకు చూపిద్దామనేసి వేస్తున్నాను అనమాట. నేను దోశల్లోకైనా లేదంటే ఇలాగా అట్లాంటివి ఏమైనా వేసుకున్నా అందులోకి ఆయిల్ అయితే యూస్ చేయనండి. నెయ్యి ఇంట్లో చేసుకునేది ఉంటుంది కదా, అది ఒక 1/2 స్పూన్ అయితే వేసుకొని ఈ రొట్టె పిండి అయితే కనుక వేసేసుకుంటున్నాను అనమాట. మూకిడి బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే రొట్టె అనేది అస్సలు అంటుకోకుండా చాలా బాగా వచ్చేస్తుంది. మనకి ఈ మినపరొట్టెలోకి కూడాను ఆయిల్ అనేది చాలా ఎక్కువగా వేస్తున్నారు కొంతమంది. అయితే కనుక అంత ఆయిల్ ఏం పట్టదండి, 1/2 స్పూనే వేసుకుంటే చాలు. రొట్టె వేసేసిన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే కనుక పైన వేసుకుంటున్నాను. దాంతోపాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఇది మనం పిండిలో అయినా కలిపేసుకోవచ్చు, లేదంటే ఇలా పైన అయినా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. నేతితో కాల్చిన దిబ్బ రొట్టె ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక్కడైతే కనుక ఆల్రెడీ వేసిన రొట్టెని 2 ముక్కల కింద కట్ చేసి పిల్లలకి చెరో ముక్క అయితే పెట్టానండి. వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. ఇదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.